అందరికీ ప్రైజ్ దలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 103వ రోజైన ఏప్రిల్ 13వ తేదీ వాక్యాంశాలు, 2వ రాజుల 24వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు మొదటి 2 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల చెంతకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్య భాగాలు చదువుతున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ సమాధానంతో నింపమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాంశాలు నిజంగా మీ హృదయాన్ని కూడా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతయు యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. ఆ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 10వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను. దేశపు జనులకు ఆహారము లేకపోయెను. కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్ళిపోయెను. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరముగా చెదిరిపోయినందున ఎరికో మైదానమందు అతన్ని పట్టుకొనిరి. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియగు బబులోను రాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షుల అధిపతి వద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. పట్టణమందు మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షము చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షుల అధిపతి అయిన నెబూజరదాను చెరగొనిపోయెను. కానీ వ్యవసాయదారులను, ద్రాక్షవారును ఉండవలెనని దేశపు బీద జనములో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను, మెట్లను, యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోయిరి. సేవ కొరకై ఉంచబడిన పాత్రలను, చేటలను, ముండ్లను, ధూపార్తులను, ఇత్తడి ఉపకరణములన్నింటినీ వారు తీసుకొని పోయిరి. అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులను, బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకుని పోయెను. మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మెట్లను తీసుకొని పోయెను. ఈ ఇత్తడి వస్తువుల యొక్క ఎత్తు లెక్కకు మించి ఉండెను. ఒక్కొక్క స్తంభపు నిడివి 18 మూరలు. దాని పైపీట ఇత్తడిది, పైపీట నిడివి 3 మూరలు. మరియు ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలను, దానిమ్మ పండ్లను ఇత్తడివి. 2వ స్తంభమును వీటి వలె అల్లిక పని కలిగి ఉండెను. రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను, 2వ యాజకుడైన జెఫన్యాను 3 ద్వారపాలకులను పట్టుకొనెను. మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణములో నుండి తీసుకొని రాజ సముఖమును కనిపెట్టుకుని ఉండి వారిలో పట్టణమందు దొరికిన 5గురిని, దేశపు జనులను సంఖ్య వేయివారి అధిపతి యొక్క లేఖికుని, సామాన్య జనులలో పట్టణమందు దొరికిన 60 మందిని పట్టుకొనెను. రాజదేశ సంరక్షకుల అధిపతియగు నెబూజర్దాను వీరిని తీసుకొని
రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు రాగా, బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదావారు తమ దేశంలో నుండి ఎత్తుకొని పోబడిరి. బబులోను రాజైన నెబుకద్నెచ్చరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానుకును పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను. యూదావారి సైన్యాధిపతులందరూ వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్సా పట్టణమునందున్న గెదల్యా యొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహే కుమారుడైన యహోనానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు సెరాయియును, మయకాతీయుడైన ఒకనికిని పుట్టిన యజన్యాను కూడిరాగా, గెదల్యా వారితో వారి జనుములతో ప్రమాణము చేసి, కల్దీయులకు మనము దాసులమైతిమని జడియవద్దు, దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలిగినని చెప్పెను. అయితే 7వ మాసమందు రాజవంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్సాలో అతని వద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతము చేసెను. అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ సైన్యాధిపతులను లేచి కల్దీయుల భయము చేత ఐగుప్తు దేశమునకు పారిపోయిరి. యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములో నుండి యూదా రాజైన యెహోయాకీను తెప్పించి అతనితో దయగా మాటలాడి అతని పీఠమును బబులోనులో తన వద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను. కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీయు రాజు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. మరియు అతడు భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికినన్నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము. ఆదాము, షేతు, ఏనోహు, కెయినాను, మహాలలేలు, ఎరేదు, హనోకు, మెతూషెల, లెమేకు, నోవాహు, షేము, హాము, ఏఫేతు. ఏఫేతు కుమారులు గోమేరు, మాగోగు, మాదయి, ఏవాను, తుబాలు, మెషేకు, తీరాసు అనువారు. గోమేరు కుమారులు అష్కెనజు, రీఫతు, తెగొర్మ. ఏవాను కుమారులు ఎలీషా, తర్షీసు, కిత్తీము, దోదానీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సెబా, హవీలా, సప్తా, రమాయ, సప్తక. రమాయ కుమారులు షెబెదదాను, కూషు, నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీద పరాక్రమశాలులలో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లెహీబీయులు, నఫ్తుహీయులు, పత్రుసీనీయులు, ఫిలిప్తీయులు, వంశకర్తలైన కస్లూహీయులు, కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును హేతును కనెను. యెబూసీయులు, అమోరీయులు, గిల్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమానీయులు, హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్బక్షదు, లూదా, ఆరాము, ఊజు, హూలు, గెరేతు, మెషేకు. అర్బక్షదు షేలాహును కనెను. షేలాహు ఏబేరును కనెను. ఏబేరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను కనుక అతనికి ఫెలేగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలేఫును, హసర్మవేతును, ఎరేహును, యెహోదామును, ఊజాలును, దిక్లానును, ఏబాలును, అబీమాయేలును, షేబను, ఓఫీరును, హవీలాను, ఏబాలును కనెను. వీరందరూ యుక్తాను కుమారులు. షేము అల్పక్షదు,
షేలహు, ఏబరు, ఫెలగు, రయు, షెరూగు, నాహోరు, తేరాహు. అబ్రహామును పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇస్మాయేలు. వీరి తరములు ఏవనగా, ఇస్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడగు నెబయేతు, తరువాత కేదారు, అద్బయేలు, మిస్బాము, మిష్పా, దామా, మస్సా, హదదు, తేమ, ఏతూరి, నాఫీదు, కెదమ. వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా, జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇస్సాకు, షూవహు. యొక్షాను కుమారులు షేబేదాను. మిద్యాను కుమారులు ఎయీఫా, ఏఫీరు, హనోకు, అబీదా, ఎల్గాయ. వీరందరూ కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏసేపు, ఇజ్రాయేలు. ఏసేపు కుమారులు ఎలీఫజు, రయూవేలు, యోయాషు, ఏలాము, కోరాహు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమరు, సెఫో, గాతాము, కనుజు, తిమ్నా, అమలేకు. రయూవేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. సెయూరు కుమారులు లోతాను, షేబాలు, సిబ్యోను, ఆనా, దిబోను, ఏసేరు, దిషాను. లోతాను కుమారులు హోరీషా, హోమాము, తిమ్నా, లోతాసుము, సహోదరి. శోబాలు కుమారులు అల్వాను, మనహాతు, ఏబేలు, షెఫోవోనాము. సిబ్యాను కుమారులు అయ్యా, అనా. అనా కుమారులలో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను, హష్బాను, ఇత్రాను, కెరాను. ఏసేరు కుమారులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కుమారులు ఊజు, ఆరాను. ఏ రాజును ఇజ్రాయేలీలను ఏలక మునుపు ఏదోము దేశమందు ఏలిన రాజులు వీరు. ఏబేరు కుమారుడైన బెల, అతనికి పట్టణము పేరు దిన్హాబా. బెల చనిపోయిన తర్వాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన ఏబాలు అతనికి బదులుగా రాజాయను. ఏబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశపు వాడైన హూషాము అతనికి బదులుగా రాజాయను. హూషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతము చేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయను. ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తర్వాత మెష్రేకా ఊరివాడైన షెక్లా అతనికి బదులుగా రాజాయను. షెక్లా చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రెహబోతు వాడైన షాపూలు అతనికి బదులుగా రాజాయను. షాపూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బెయల్హనాను అతనికి బదులుగా రాజాయను. బెయల్హనాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయను. అతని పట్టణము పేరు పాయు. అతని భార్య పేరు మెహెబెతేలు. ఈమె మెజాహాబు కుమార్తె అయిన మెత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తరువాత ఎదేమునందు ఉండిన నాయకులెవరనగా, తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, ఎతేతు నాయకుడు, అలీబా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిస్బారు నాయకుడు, మగ్గీయేలు నాయకుడు, ఏలాయు నాయకుడు. వీరు ఏదోము దేశమునకు నాయకులు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను, దాను, ఏసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కునానీయురాలైన షూయా కుమార్తె యందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరేషును, జెరేహును కనెను. యూదా కుమారులందరూ 5. పెరేసు కుమారులు హెస్రోను, హమోలు, జెరాహు కుమారులు 5. జిమ్రి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. అతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహసించి
ఇజ్రాయేలీలను శ్రమ పెట్టెను. ఏతాను కుమారులలో అజర్య అను ఒకడుండెను. హెస్రోనులో పుట్టిన కుమారులు హెయర్మేయలు, రాము, కెలుబై. రాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు యూదావారికి పెద్ద అయిన నయస్సోనును కనెను. నయస్సోను షల్మానును కనెను. షల్మా బోయాజును కనెను. బోయాజు ఒబేదును కనెను. ఒబేదు యెషయిని కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, రెండవ వాడైన అబినాదాబును, మూడవ వాడైన షమ్మాను, నాలుగవ వాడైన నెతనేలును, ఐదవ వాడైన రద్దయిని, ఆరవ వాడైన ఒజేమును, ఏడవ వాడైన దావీదును కనెను. సెరూయ, అబిగయేలు వీరి అక్క చెల్లెండ్లు. సెరూయ కుమారులు ముగ్గురు: అబిషై, ఏవాబు, ఆసాహేలు. అబిగయేలు అమాషాను కనెను. ఇష్మాయేలీయుడైన ఏతేరు ఆమాషకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును ఎర్యోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా ఏషేరు, షాబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రేతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేనును కనెను. తర్వాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 20 సంవత్సరముల వయసు గలవాడై దానిని వివాహము చేసుకొనగా అది అతనికి సగూబును కనెను. సగూబు యాయిరును కనెను. అతనికి గిలాదు దేశమందు 23 పట్టణములుండెను. మరియు గెషూరు వారును, సిరియనులను యాయిరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను, 60 పట్టణములను వారి వద్ద నుండి తీసుకొనిరి. వీరందరూ గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రేతాలో హెస్రోను చనిపోయిన తర్వాత హెస్రోను భార్య అయిన అబియా అతనికి తెకోవకు తండ్రి అయిన అషూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూనా, ఓరేసు, ఓజేరు, అహియా. అటారా అను ఇంకొక భార్య యెరహ్మయేలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. యెరహ్మయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయుజు, యామీను, ఏకేరు. ఓనాము కుమారులు షమ్మయి, యూదా. షమ్మయి కుమారులు నాదాబు, అబిషూరు. అబిషూరు భార్య పేరు అబిహయిలు. అది అతనికి హాష్పోనును, మొలీదును కనెను. నాదాబు కుమారులు సెలేదు, అప్పయిము. సెలదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పయిము కుమారులలో ఇషి అను ఒకడుండెను. ఇషి కుమారులలో శేషాను అను ఒకడుండెను. శేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను. షమ్మయి సహోదరుడైన యూదా కుమారులు ఏతేరు, యోనాతాను. ఏతేరు సంతానము లేకుండా చనిపోయెను. యోనాతాను కుమారులు ఫేలేజు, జాజా వీరు యెరమేలునకు పుట్టినవారు. పేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ శేషానునకు ఏర్షా అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. శేషాను తన కుమార్తెను తన దాసుడైన ఏర్షాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు ఎఫ్లాలును కనెను. ఎఫ్లాలు ఒబేదును కనెను. ఒబేదు ఏహూను కనెను. ఏహు అజర్యాను కనెను. అజర్యా హేలెస్సును కనెను. హేలెస్సు ఏలేషాను కనెను. ఏలేషా షిన్మాయిని కనెను. షిన్మాయి హల్లూమును కనెను. హల్లూము అకమ్యాను కనెను. ఎకమ్య ఎలీషామాను కనెను. యెరహ్మయేలు సహోదరుడైన కాలేబు కుమారుడెవరనగా జీపు తండ్రి అయిన మేషా. ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబి హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరాహు, తుర్పాయి, రెకేము, షెమ. షెమ ఎర్కేయాము తండ్రి అయిన రహమును కనెను. రేకేము షమ్మయిని కనెను. షమ్మయి కుమారుడు మాయేను. ఈ మాయేను బెత్సూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఎయిషా హోరానును, మేజాను, గాజేబును కనెను. హోరాను గాజేబును కనెను. ఎల్దయి కుమారులు రెగ్గము, యోతాము, గేషాలు, ఫెలేటు, ఎయిఫా, షయీపు. కాలేబు ఉపపత్ని అయిన మయాక షేబేరును, తిన్హానాను కనెను. మరియు అది మధ్యన్నాకు తండ్రి అయిన షయపును,
మక్పేనాకును గీల్యాకు తండ్రి అయిన షేవాకును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రేతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలును, బేత్లెహేము తండ్రి అయిన షెల్మాయును, బెల్గాదేదు తండ్రి అయిన హేరేపును. కిర్యత్యారీము తండ్రి అయిన షాబాలు కుమారులు ఎవరనగా హోరేయ, హజిమ్మీను, హోతు. కిర్యత్యర్యాయి కుమారులు ఎవరైనగా ఇత్రియులను, పూతీయులను, షమ్మానీయులను, మిశ్రాయియులను. వీరి వలన సొరాతీయులను, యఫ్తాయూలీయులను కనిరి. షెల్మా కుమారులు ఎవరనగా బెత్లెహేము నెటోపాతీయుడును, యోవాబు ఇంటి సంబంధి అయిన అతారోతీయులను, మాయాతీతీయుల్లో ఒక భాగముగానున్న జారీయులను, యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, షూకోతీయులను. వీరు రేకాబు ఇంటి వారి తండ్రి అయిన హామాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు.